విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు సర్వసాధారణంగా మారాయి. పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మెలకువలను నేర్చుకుని ప్రథమ స్థానానికి చేరుకోవడం చాలా కష్టతరం. అలాంటి పోటీని ఎదుర్కొని జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో మొదటి బహుమతి సాధించింది కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన అర్చన అనే 10వ తరగతి విద్యార్థిని. గణితంలో పలు రకాల మెలకువలను అలవోకగా వివరిస్తున్న అర్చనతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ రాష్ట్ర స్థాయితో పాటు ఇటు జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్లకు తన ప్రతిభను చాటుతుంది కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని. ప్రస్తుతం మనతో పాటు ఆ విద్యార్థిని ఉన్నారు. అసలు తన ఆవిష్కరణలు ఏంటి, ఏ విధంగా తను సైన్స్ ఫెయిర్లో విజయం సాధించిందో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ఆవిష్కరణ ఏంటి, అసలు ఎప్పుడు ఈ ఆవిష్కరణ చేశారు, మీకు ఎలాంటి తోడ్పాటు వస్తుంది? సార్ నేను మ్యాథ్స్ ప్రాజెక్ట్ చేశాను. మా స్కూల్ నుండి సైన్స్ ఫేర్ జరుగుతున్నప్పుడు ఇన్స్పైర్కి లాస్ట్ ఇయర్ బ్యాక్ మేము ఇన్స్పైర్కి నేమ్స్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ ఇయర్ మేము మ్యాథ్స్ ఏం అనుకోలేదు. కాకపోతే మా హెచ్ఎం సార్ మ్యాథ్స్ చేయండి, ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేయండి అంటే మా స్వాతి మేడం మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక 3 ప్రాజెక్ట్స్ చేపించింది. 3 మెంబర్స్ని ట్రైన్ చేసింది ఆ ప్రాజెక్ట్ కోసం. అట్లా మేము డిస్ట్రిక్ట్ లెవెల్కి పార్టిసిపేట్ చేసాం. ఆ 3 ప్రాజెక్ట్స్లో మల్టీ టాస్కింగ్ మ్యాథమెటికల్ మోడల్కి మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము అనుకోలేదు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని, కాకపోతే వచ్చింది. చాలా ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, అంటే మీరు ఏ స్థాయిలో మీరు వెళ్ళారు, అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనా జిల్లా స్థాయిలోనా? జిల్లా స్థాయిలో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం రాదు అని అనుకున్నాం. కాకపోతే బెటర్ తర్వాత కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. ఒక 5 కాన్సెప్ట్స్ 6 కాన్సెప్ట్స్ వరకు అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అప్పుడు ఈ ప్రాజెక్ట్ మేము చేసినాం. తర్వాత మనకు కొంచెం చేస్తుంటే జడ్జెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకున్న కొన్ని మైనస్ పాయింట్స్ తెలిస్తే అట్లా మేము పాయింట్అవుట్ చేసుకున్నాం మా నెగిటివ్ మార్క్స్ని. నెక్స్ట్ జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చినాం. తర్వాత చాలా సంతోషించాం. తర్వాత స్కూల్కి వెళ్ళాం, అందరు అప్రిషియేషన్ చేసిర్రు. నెక్స్ట్ స్టేట్ లెవెల్కి జిల్లా లెవెల్లో ఫస్ట్ వచ్చినందుకు స్టేట్ లెవెల్కి పార్టిసిపేషన్ వచ్చింది. స్టేట్ లెవెల్ కూడా వెళ్ళినాం, కొంచెం నెగిటివ్ ఫీలింగ్ తోటే వెళ్ళినాం. కాకపోతే అక్కడ పొద్దున కొంచెం పొద్దున కొంచెం నర్వస్గానే ఉండే. సాయంత్రం వరకు అందరు మ్యాథ్స్ టీచర్స్ రావడం, చూడడం, దాన్ని కొంచెం అప్రిషియేషన్ చేయడం, ఇది చాలా బాగుంది, మీకే వస్తుంది ఇట్లా అనడం వల్ల మాకు కొంచెం కాన్ఫిడెంట్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని కాన్ఫిడెంట్గా ఇంకా అందరికీ ఆర్జీవి సార్, సెక్రటరీ, డైరెక్టర్ సార్ వాళ్ళందరూ వచ్చి చూసినా కొద్దీ మాకు ఇంకొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ చేయాలనిపించింది. మా మ్యాథ్స్ మేడం వచ్చి చాలా కాన్ఫిడెంట్ ఇవ్వడం, చేయరా మనకు వస్తుంది, మనం వస్తుంది మనకు. మీరు చేసిన ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు, అంటే మా ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఒకసారి క్లుప్తంగా. మై ప్రాజెక్ట్ మల్టీ టాస్కింగ్ మ్యాథమెటికల్ మోడల్. మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్, అండ్ ఇది 6th to 10th ఆల్ జియోమెట్రికల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. అంటే మెయిన్లీ పైథాగరస్ థీరం, బేసిక్ ప్రాపర్టీ థీరం, proving irrational numbers, and next properties of triangles, properties of circles, types of triangles, quadrilaterals, and next ఇలా చాలా 30 to 40 కాన్సెప్ట్స్ 6th to 10th మేము ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నుంచే తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం మ్యాథ్స్ అనేది అందరికీ కొంచెం కాంప్లికేట్గా కనబడే సబ్జెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని చెప్పడం కన్నా చూసుకుంటా మనం కళ్ళతో చూసేది ఎక్కువ అర్థమవుతుంది. అందుకే మేము అట్లా కొంచెం ఈజీ వేలో ఉండాలని మేము ఇది తయారు చేసాం. అంటే ఏదైతే విద్యార్థులు మొట్టమొదటగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే కూడా చాలా జంకుతూ ఉంటారు, అలాంటి వారి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా కూడా ఇది దాదాపు ఒక 40 టాస్క్ మల్టీ టాస్కింగ్తో వారికి సులభంగా నేర్పించడానికి కూడా ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ విద్యార్థిని చెప్తున్నారు. ఈ విద్యార్థి వెనుకాల ఏదైతే తన టీచర్ ఉన్నారు, ఆ టీచర్ అసలు తనకి ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు, తను ఎలా ఈ ఆవిష్కరణ కొనసాగించారు, వారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే ఈ విద్యార్థికి సంబంధించి మీరు ప్రధానంగా ఒక గురువు స్థానంలో ఉన్నారు, కీలక పాత్ర పోషించారు. అంటే ఇప్పుడు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు వెళ్తున్నారు కాబట్టి అసలు ఎట్లా ఉంటుంది?
అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్కాపూర్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. అయితే ముందుగా మా ఈ ప్రయాణం అనేది దాని వెనుక ఆబ్జెక్టివ్ ముందుగా ఏంటంటే రోట్ లెర్నింగ్ ల్యాక్స్ లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్. అందుకనే నేను ఎప్పుడు స్కూల్లో చిన్న చిన్న టీఎల్ఎం యూస్ చేస్తూ పిల్లలకి మ్యాథ్స్ ఉండే భయం పోగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అయితే దీంట్లో భాగంగా మేము మ్యాథ్స్ మోడల్స్ 3 జిల్లా స్థాయి కొరకు ప్రిపేర్ చేశాము. దానికి పిల్లలు బాగా కష్టపడి వాళ్ళు కాన్సెప్ట్స్ నేర్చుకోవడము, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ పెంచుకోవడం అలాంటివి చేశారు. ఇవి తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళే ముందు మా హెచ్ఎం సార్ గారి ప్రోత్సాహంతో మేము తర్వాత మా తోటి ఉపాధ్యాయులు, మా కుటుంబ సభ్యులు అందరి ప్రోత్సాహంతో మేము ఈ జిల్లా స్థాయిలో ఎంపిక కాబడిన టీఎల్ఎంని ఇంకా కొంచెం ఇన్నోవేటివ్గా ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ వచ్చేలాగా మేమన్నింటినీ దీంట్లో క్రోడీకరించి ఇంకొక ప్రాజెక్టుని డెవలప్ చేస్తూ తర్వాత స్టేట్ లెవెల్ ప్రదర్శించాము. అయితే ఈ ప్రదర్శన చేసే క్రమంలో అమ్మాయి చాలా కష్టపడింది. కాన్సెప్ట్స్ అన్నింటినీ అర్థం చేసుకుంటూ వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డౌట్స్ అన్నీ అడుగుతూ బాగా కష్టపడి తను ఈ ప్రాజెక్ట్ని వచ్చిన పెద్దవాళ్ళందరికీ బాగా రిప్రజెంట్ చేసి రిప్రజెంటేషన్ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిప్రజెంటేషన్లో అమ్మాయి 100% సఫలీకృతమైంది. ఈ అమ్మాయి తను స్టేట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మేము అసలు 3rd ప్రైజ్ అట్లీస్ట్ కన్సోలేషన్ కూడా వస్తుందో లేదో అనుకున్నాము. అలాంటిది మాకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రావడం, మేము నేషనల్స్కి సౌత్ ఇండియాకి వెళ్ళే ఛాన్స్ దక్కడం మాకు సంతోషంగా ఉంది. ఈ విజయానికి కారణం ఒక అమ్మాయో ఒక గైడ్ టీచరో కాదండి. ఈ విజయం వెనుక ఎంతోమంది కృషి ఉంది. తన స్నేహితురాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. తోటి స్నేహితురాళ్ళు అంతేకాకుండా మా స్టాఫ్ అండ్ మా హెడ్ మాస్టర్ సార్ అండ్ మా జిల్లా పాఠశాల యాజమాన్యం ప్రతి ఒక్కరూ, మా సైన్స్ ఆఫీసర్ కానీ మా ఇంకా జిల్లా యాజమాన్యం యంత్రాంగంలో ఉన్నటువంటి అశోక్ రెడ్డి సార్ కానీ ఇంకా చాలామంది మా ఎంఈఓ గారు కానీ అందరి ప్రోత్సాహం ఈ స్టేట్ లెవెల్ వరకు మాకు చేరినందుకు సంతోషం. గుడ్ ఈవినింగ్ టాల్. నా పేరు బి భీమేష్. నేను మల్కాపూర్ హెచ్ఎంగా బాధ్యత నిర్వహిస్తున్నాను. కామారెడ్డిలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో మా పాఠశాల నుండి 10వ తరగతి చదువుతున్నటువంటి సర్చన ప్రథమ స్థానంలో నిలిచినందుకు మాకు చాలా సంతోషం అండి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు తయారు లోపల గైడ్ టీచర్ వివరించినటువంటి స్వాతి మేడం గారికి మరియు మీ ఈ ప్రాజెక్టులో సహాయ సహకారాలు అందించినటువంటి మా పాఠశాల సిబ్బంది అందరికీ కూడా మరి అదేవిధంగా వారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రథమ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం అనేది నాకు హెచ్ఎంగా చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి మా ఉపాధ్యాయ బృందము మరియు వీళ్ళందరూ కూడా ఇంకా మున్ముందు ఇదే విధంగా పిల్లలను ఎంకరేజ్ చేస్తూ మున్ముందు ఇప్పుడు జరగబోయేటువంటి సౌత్ ఇండియా లెవెల్లో మరియు నేషనల్ లెవెల్లో కూడా ఇదే విధంగా ఫస్ట్ ప్రైజ్ రావాలని నేను ఈ సందర్భంగా నేను వాళ్ళకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు మాకు నిన్న మా జేసీ మేడం గారు మరియు మాకు ఈరోజు కలెక్టర్ మేడం గారు కూడా మా పాఠశాల విద్యార్థిని మా గైడ్ టీచర్ గారిని అభినందించడం జరిగింది. అదేవిధంగా మా ఎంఈఓ గారు కూడా మాకు ఇళ్ళవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా వారికి కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా సైన్స్ ఆఫీసర్ మరియు మిగతా సెక్టర్ల సిబ్బంది అందరికీ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ S6 సిబ్బందికి కూడా మా విద్యార్థిని ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా మీ అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు ఆనందం. నేను కొత్తపల్లి MUFACగా పనిచేస్తున్నాను. సో మా మండలంలో ఉన్న ZPS మల్కాపూర్లో అర్చన అండ్ గైడ్ టీచర్ స్వాతి అండ్ హెడ్ మాస్టర్ భీమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సౌత్ ఇండియాకు తెలంగాణ నుంచి అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి సెలెక్ట్ అయినందుకు వారికి ప్రత్యేకమైన వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్లో ఏంటంటే ట్రిగ్నామెట్రీ అనేది చాలామంది పిల్లలకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తాయి. దాన్ని సింపుల్గా అంటే ఎట్లా అంటే ఒక
ఎయిడ్ అంటే ఒక టూల్ తీసుకొని పిల్లలకు రియాలిటీగా ప్రాక్టికల్గా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది వాళ్ళు తయారు చేసినందుకు వారి గైడ్ టీచర్ను అండ్ స్టూడెంట్స్ను కూడా నేను అభినందిస్తున్నాను. చాలామందికి మ్యాథమెటిక్స్ అంటే డ్రై సబ్జెక్టు, దానిలో మనం టీఎల్ఎం తయారయ్యే రాదు, ఓన్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ చేయొచ్చు అనుకుంటారు. కానీ మనం కొంచెం దృష్టి పెడితే సైన్స్లో కూడా ది బెస్ట్ టీఎల్ఎం తయారు చేసుకో, అదే ఇక్కడ నిదర్శనం. సో చాలా బాగా అంటే ఆ టేబుల్స్ కానీ అంటే డిగ్రీస్ అంటే 0 to 90 degrees ఎట్లా క్యాలిక్యులేట్ అవుతారు, తర్వాత ట్రయాంగిల్ కానీ తర్వాత సర్కిల్ వాటి యొక్క యాంగిల్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయడానికి తయారు చేసిన టీఎల్ఎం పిల్లలకు ఏంటంటే మనం చెప్పిన దానికంటే చూపించి చెప్తే చాలా ఈజీగా అర్థమవుతాయి కాబట్టి సో ఈ కాన్సెప్ట్తోని వీళ్ళు సౌత్ ఇండియాకి సెలెక్ట్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం అండ్ సౌత్ ఇండియాలో కూడా ఫస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ విజయానికి కారణమైనటువంటి మా పాఠశాల యాజమాన్యం, హెడ్ మాస్టర్ భీమేష్ సార్ గారికి, మా తోటి ఉపాధ్యాయులకు మరియు జిల్లా యంత్రాంగం అధికారి అయిన కలెక్టర్ మేడం గారికి, తర్వాత జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద మనుషులకు ధన్యవాదములు. మరియు ఈ కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ దేశవ్యాప్తంగా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ దేశం వ్యాప్తంగా జరగబోయేటువంటి సైన్స్ ఫేర్లో 100% మా ఎఫర్ట్ పెట్టి మేము ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదాలు మా అమ్మాయి అర్చనకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఈ విద్యార్థినికి సంబంధించి తాను ఏదైతే ఒక కొత్త ఆవిష్కరణకు సంబంధించి ఏదో పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులను అందరికంటే కూడా ప్రతిభ గలదే అని చెప్పేసి ఆ టీచర్ చెప్తున్నాం. మనతో పాటు ఆ విద్యార్థిని తండ్రి ఉన్నారు, వారి నేపథ్యం ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ పాప ఇప్పుడు దీంట్లో రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతి సాధించింది, ఇప్పుడు జాతీయ స్థాయిలోకి వెళ్తుంది కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మాకు సంతోషంగా ఉంది. మా జిల్లా లెవెల్ నుంచి వెళ్ళి చేస్తా అంటే డాడీ అంటే చేయని మేడం సపోర్ట్ ఉన్నది కాబట్టి చేస్తా అంటే చేయమని చెప్పిన. స్టేట్ లెవెల్లో వచ్చింది, సంతోషం, చాలా సంతోషంగా ఉంది. మేము కూలీ వర్క్ చేస్తాం సార్, మాకు చాలా సంతోషంగా ఉన్నది. స్టేట్ లెవెల్లో వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఈ తన అంటే నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా తన కూతురు ఇలాంటి ప్రతిభ కలగడం తనకు సంతోషంగా ఉందంటూ కూడా తనకు వీళ్ళందరి సహకారం, టీచర్తో పాటు పాఠశాల యాజమాన్యంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా తను వెన్నంటే ఉండి తన ప్రతిభను ప్రోత్సహించారని చెప్పేసి టీచర్ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయడము ప్రత్యేకంగా క్రెడిట్ అంతా కూడా ఆ స్కూల్ యాజమాన్యానికే చెందుతుందని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.